నా పేరు డాక్టర్ జి బాలస్వామి, న్యాయవాది, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తను. ఈరోజు మేము మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం 31/5/2026 తేదీన ఒక వైసీపీ కార్యకర్త చాకలి జమ్ములయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని స్వయంగా ఆయననే తలను తీసేయడం జరిగింది. ఆ సంఘటన నంద్యాల జిల్లాలో పట్టణంలో కలుషిత రాజకీయాలకు వైసీపీ నాంది పలుకుతుంది. ఈరోజు ఫరూక్ సార్ గారిని గురించి మీరు విమర్శిస్తున్నారు. నేను ఒకటే సవాల్ విసురుతున్నా వైసీపీ నాయకులకు. ఫరూక్ సార్ గారికి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం, ఆయన ఫ్యాక్షన్ రహితుడు, స్వచ్ఛమైన నీతివంతమైన పాలన, ప్రజల కోసం, నంద్యాల అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఒక వైట్ పేపర్ అయిన. అదేవిధంగా హుషేనప్ప అంటే ఫరూక్ సార్ ఆత్మ, ఫరూక్ సార్ అంటే హుషేనప్ప ఆత్మ. హుషేనప్ప గారి కుమారుడు బుజ్జి రాజేష్ అలియాస్ బుజ్జి. ఈ రోజు ఆయనను మీరు పని మనిషి అంటున్నారు. ఒకవేళ ఈయన ఫరూక్ సార్కు వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు, వారి కుమారుల్లో ఒక కుమారుడు, ఒకవేళ ఈయన పని మనిషి అయితే ఎమ్మెల్సీ ఈసాక్ భాష కూడా మీకు పని మనిషి అని నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఒప్పుకుంటారా? మీరు రాజకీయాలు చేయండి. అదేవిధంగా ఈరోజు శిల్ప కుటుంబం నుంచి దళిత సంఘాలు, దళిత నాయకులు ఎవరైతే మీడియా ముందు మీరు మాట్లాడుతున్నారో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. 2 సంవత్సరాలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచి ముసుగు తీయకపోతే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సారు నడి సెంటర్లో ఆ మహానుభావుడి విగ్రహం పెట్టిన చరిత్ర ఫరూక్ సార్ది. మీది నీచమైన చరిత్ర. ఈయన జాతీయ నాయకుల విగ్రహాలు నెలకొల్పితే మీరు నాయకులను అవమానపరిచే వాళ్ళు మీరు. నేను ఇంకొకటి చెప్తున్నా, వైసీపీలో ఉన్నటువంటి దళితులారా, డాక్టర్ సుధాకర్ను ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక డాక్టర్ను పిక్చర్ను చేసి మాస్కులు అడిగితే చంపితే మీకు నోళ్ళు పడిపోయినావే అని అడుగుతున్నా. ఎందుకు ప్రశ్నించారు? ఎన్ని అత్యాచారాలు జరగలే? కోడికత్తి శీను, గులకరాయ్ వాళ్ళ బాబాయిని చంపలేదా? ఈరోజు ఫరూక్ సారు 4 దశాబ్దాల చరిత్ర ఈ కుటుంబానికి. వాళ్ళు వారాల అబ్బాయి కాదు, వాళ్ళు రోజు ప్రజల మధ్య ఉండే అబ్బాయిలు. వాళ్ళు రోజు నంద్యాల అభివృద్ధిని కాక్షించే వాళ్ళు, వంతుల వారిగా చేసే వాళ్ళు. మీకు సండే ఎమ్మెల్యే అని గుర్తుంది. మీరు అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచారు. దళితులు మీ ఇంటి ముందర నిలబడితే ఈయన రాజదర్బారుగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రతి ఒక్కరు కుర్చీలో కూర్చొని, ఆయన ఏసీ రూమ్లో ఉండడం లేదు. మంత్రి గారు కామన్ మ్యాన్, సాధారణ ప్రజల మధ్య ఉంటూ వారి బాధల సాధక బాధలు వింటూ వారి అర్జీలను స్వీకరిస్తూ ఆయన సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి గొప్ప నాయకుడు. ఫరూక్ సార్కున్న చరిత్ర ఎవరికి లేదు. ఆయన గొప్ప వ్యక్తి, మీ కుటుంబంలో ఎవరికి లేదు. ఆయన చిల్లర రాజకీయాలు చేయడు. వైఎస్ఆర్ విగ్రహం 4 విగ్రహాలు ఉన్నాయి. ఒక విగ్రహానికన్నా పర్మిషన్ ఉందా? మీ వాళ్ళే పగలు కొట్టారు కదా. ఫోటోలు వస్తున్నాయి కదా సామాజిక మాధ్యమాలలో. జమలై ఫోటోస్ ఉంది, ఆయన భార్య మాట్లాడింది, మేము వైసీపీ కార్యకర్తలము, మాకు ఉద్యోగం ఇచ్చినాడు షెర్పులు అని చెప్పేసి స్వయంగా మరి మాట్లాడుతుంది. మీరు ఈరోజు బురదజల్లుడు కార్యక్రమాలు, నీచమైన మరి వ్యవహారాలు చేయడం, చాలా ఉద్దేశాలను మరి రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నటువంటి మీకు చరిత్ర ఉండదు, చరిత్రహీనులు అవుతారు. మీ గతంలో కూడా మీ ఒక వెంచర్లో ఒక దళిత మహిళను అత్యాచారం చేసి చంపిన చరిత్ర మీది. ఇంతవరకు న్యాయం జరగలే. ఎట్లా చేస్తుందంటే దళిత మహిళను ఎవరు రేపు చేసినారు? మీ వెంచర్లు వేసింది మీ వాళ్ళు కదా. ఒకసారి ఆలోచన చేయండి. ఒక నాయకుడిని గురించి మాట్లాడే ముందు ఆలోచన చేయాలా. రాజకీయ విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చాలా తప్పు. బుజ్జి మీరు ఎట్లా అంటారంటే పని మనిషి అని. ఈసాక్ భాష గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నప్పుడు నేను ఒక వార్త రాస్తే అనేక మందితో ఫోన్ చేయించినాడు నాకు. నువ్వు మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి మొత్తం ఐరన్ ని ఇంటికి తీసుకెళ్లి నీ కారు షెడ్కి వేసుకున్నటువంటి చరిత్ర మీ నాయకుడిది. మరి మీ ఇంట్లో ఆయన పని మనిషా? మీరు ఒప్పుకుంటారా?
కాబట్టి శిల్ప కుటుంబానికి మీరు కూడా రాజకీయాలు చేశారు, మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. అదేవిధంగా కాటసాని రాంపాల్ రెడ్డి గారు కూడా నేను చెప్తున్నా, మీరు చాలా దశాబ్దాలు ఎమ్మెల్యే చేశారు. మరి అదే విధంగా మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. కలుషితమైన రాజకీయాలు మాట్లాడదు. మేము అంబేద్కర్ విగ్రహాన్ని పునాది చేస్తే మా మీద కేసు కట్టించినావు. ఇది నేరమా? కౌలూరులో అంబేద్కర్ విగ్రహానికి దేవదత్తని అక్కడ పునాది తీస్తుంటే సుధాకర్ రెడ్డి ఏసైకి పానం చెప్పి నేను నంద్యాల ఉంటే నేను అక్కడ నా ఇన్వాల్వ్మెంట్ లేదు, కేసు కట్టించినావు. అంబేద్కర్ విగ్రహానికి కేసు కట్టించిన మీరు చరిత్రలా, లేకపోతే ఫరూక్ సారు జగ్జీరావు విగ్రహం పెట్టా నడిపొట్టున, మరి అంబేద్కర్ విగ్రహం నడిపొట్టుకు తెచ్చా, మరి ఫరూక్ సార్ ఎంతకాలం ఉండబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి డ్రామాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఎండ్ కార్డ్ వేయడం జరిగింది. దాన్ని తట్టుకోలేక ఏదైతే మాజీ శాసనసభ సభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఉన్నారు, నంద్యాల శాసనసభ సభ్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని, ఇది లాస్ట్ ఎన్నిక, అందుకనే నిన్ను గెలిపించారు, నువ్వు నంద్యాలలో ఏం అభివృద్ధి చేసినావు అని చెప్పి మాట్లాడడం జరిగింది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి సూటిగా మాట్లాడదలుచుకున్నాం. ఆయన రాజకీయ వయసు ఉండదు, ఆయన అనుభవంతో ఉండదు నీ వయసు. గుర్తుపెట్టుకో రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, ఆయన రాజకీయవంతం ఉన్నది నీ వయసు. ఆయన నంద్యాల నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసినాడు, అభివృద్ధి చేసినందుకే ఆయన 4 సార్లు గతంలో ఎమ్మెల్యే గెలిచినాడు. మళ్ళా తర్వాత 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా దాదాపు 19 నుంచి 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచినాడు. నువ్వేమంటివి, జగన్మోహన్ రెడ్డి ఎస్పీజీ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టినప్పుడు టికెట్ మన జోలో ఉంది, మెజార్టీ ఒక్కటే మనకు ముఖ్యమంటివి. మెజార్టీ బా టికెట్ బా ఎందుకు పోయింది? నంద్యాల నియోజకవర్గంలో మీరేం అభివృద్ధి చేయలేదు కాబట్టి పోయింది. స్వయానా నేనే నంద్యాల ఆవాస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు మీ నాయన పేరు ఉన్నటువంటి శిల్పా మోహన్ రెడ్డి ఏదైతే శిల్పానగర్ ఇచ్చినాడో, శిల్పా వాసవి నగర్ అన్న, దాదాపు 4,500 కుటుంబాలకు జీవనం కొనసాగిస్తా ఉన్నాయి. వాళ్ళకి పోవడానికి రోడ్డు లేదు, దయచేసి దాన్ని అభివృద్ధి చేయండి. పెద్ద ఆయన పేరు ఉంది శిల్పా మోహన్ రెడ్డి గారి పేరు అని చెప్తే 5 ఏళ్ల పాటు మీరేం చేశారు? ఒక మురికి కాలం కూడా వేయలేకపోయినావు. ఈ రోజు రా, కరెక్ట్ ఒక వారం రోజులు టైం తీసుకో. మొన్ననే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు శిల్పా వాసవి నగర్కి దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు విడుదల చేస్తా ఉన్నాడు, ఏ విధంగా అభివృద్ధి జరగబోతుందని చూపిస్తాం. మేము మాటలు చెప్పేవాళ్ళం కాదు, చేతల్లో చేసి చూపించేవాళ్ళం. చేతగాని మాటలు మాట్లాడతా ఎవరన్నా బఫూన్ గలని తీసుకొచ్చి ప్రెస్ మీట్ ముందర కూర్చోబెట్టి బుజ్జి ఆ పిల్లోని గురించి ఏం మాట్లాడిస్తావు? కూరగాయలు, వాడు కూరగాయలు మొత్తం నువ్వు తీసుకొచ్చినావా? వాళ్ళ నాయన చరిత్ర తెలుసునా నీకు? బుజ్జి చరిత్ర తెలుసునా? తొందరపడి మాట్లాడడం, అనవసరమైన మాటలు మాట్లాడడం కార్రవి అనే వ్యక్తికి తగదు. నీ చరిత్ర ఏందో నాకు తెలుసు. నువ్వు యాడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా, నీ చరిత్రలో చెప్పగలుగుతా. ఆడ ప్రెస్ మీట్లు ఎవడెవడైతే కూర్చున్నాడో మన చరిత్రలలో చెప్పగలుగుతా. వ్యక్తిగతంగా పోవడం కరెక్ట్ కాదు. రాజకీయంగా మాట్లాడదలుచుకునే రాజకీయంగా మాట్లాడు. ఏమని మాట్లాడినాడు బుజ్జి అనే వ్యక్తి? నంద్యాల నియోజకవర్గంలో శిల్పా మోహన్ రెడ్డి గారు, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఏ విధంగా రాజకీయం చేశారు, ఏం అభివృద్ధి చేస్తారని చెప్పినాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు. పలానా అభివృద్ధి చేసినాం, పలానా కట్టినాము, మేము నంద్యాల నియోజకవర్గంలో మా నాయన 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, నేను ఒకసారి ఎమ్మెల్యే గెలిచినా, ఈ విధంగా అభివృద్ధి చేసినామని చెప్పు. అంతే తప్ప ఎవరిని బఫున్ గాలను కూర్చోబెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడము, నీకంటే 100 రెట్లు మాట్లాడగలుగుతాం. ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. వ్యక్తిగత విమర్శలు కాదు, రాజకీయంగా ఏం చేసినారు. నంద్యాల నియోజకవర్గంలో ఫరూక్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసినారనేది మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా. ఆయన శ్రీనివాస్ సెంటర్ నుంచి సంజయ్ గారి గేట్ ఎందుకు వేయలేకపోయినారు రోడ్డు? ఈ రోజు చూడిపో, పద్మావతి నగర్ లో వర్షాకాలం వస్తే ఏ విధంగా నీళ్లు నిలబడుతున్నాయి. ఈ పొద్దు చూడిపో పద్మావతి నగర్ రోడ్ ఎట్టుందో. మళ్ళీ ఏమంటారు, ఫయాజ్ గారు వారం రోజులు, ఫిరోజ్ గారు వారం రోజులు. 24/7 నంద్యాల నియోజకవర్గంలో బల్లగుద్ది చెప్తాం. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే నశం కుటుంబం. ఫిరోజ్ గారు ఉంటారు, ఫయాజ్ గారు ఉంటారు, వాళ్ళిద్దరు లేడు, పెద్ద ఆయన ఉంటాడు. మీకేం నొప్పి చెప్పా? మీకు అంత డౌట్ ఉంటే రాత్రి 1 గంటకు కావచ్చు, 2 గంటలకు కావచ్చు, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఫిరోజ్ గారికి కానీ ఫయాజ్ గారికి కానీ ఫోన్ చేయమని చెప్పు. ఫిరోజ్ గారు ఫయాజ్ గారు స్పందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తా. నేను మాటలు కాదు, చేతుల్లో చేసి చూపిస్తా. అటువంటి నాయకులను పట్టుకొని నోరుందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు చేస్తారా? నంద్యాల నియోజకవర్గంలో ఇంకా 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇంకా పదవి కాలం ఉంది.
మళ్ళా 2029 కూడా తెలుగుదేశం పార్టీ మీరు పార్టీగలను అంటున్నారు, రాదు. పొర్రపాటున కూడా 2029 కూడా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎంతసేపు ఉన్నాయి గులకరాళ్ళు, వైఎస్ఆర్ విగ్రహాలు తీసుకోవడము, దాన్ని బట్టి ఈ డ్రామాలల్లా జనాలు కనుక్కునే మీకు 11 సీట్లు ఇచ్చినారు. నైనా రాబో కాలంలో 11 సీట్లు కూడా లేవు. మళ్ళీ ఏమంటావు, శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గారు లాస్ట్ ఎన్నిక, ఇంకా 10 ఏళ్ళు పెద్ద ఆయన నంద్యాల ఎమ్మెల్యే ఉంటారు. తిక్క మంచి నీకు ఓపుకండి. 2029 తగులుకో పెద్ద ఆయన, 2029లో తగులుకోండి. మళ్ళా ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్, 2029లో కూడా ఆయనే పోటీ చేస్తాడు. నంద్యాల ఆయనే ఎమ్మెల్యే గెలుస్తాడు. మళ్ళీ నీకు శాఖ మైనార్టీ శాఖ ఏదో చూపిస్తాం. ఒక మైనార్టీ నాయకుడు నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిస్తే అంత కడుపు మంటలా? పేరుకు ఇసాక్ బాసాకి ఎమ్మెల్సీ ఇచ్చినారు, ఆ అమ్మాయి మహబూబ్ ఇసాక్ చైర్పర్సన్ ఇచ్చినారు. నాకన్నా చెప్పినారా వాళ్ళు, మళ్ళీ వేరే వాళ్ళు వద్దు, నా ముందరికి వచ్చి చెప్పినారు. ఇసాక్ బాషా కావచ్చు, మహబూబ్ ఇసాక్ గారు కావచ్చు, మీరు ఏ విధంగా అవమానపరిచినారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి చైర్పర్సన్ లాబీలో కూర్చుంటే కమిషనర్, ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ వెంకటకిషోర్ ఏ విధంగా మర్యాద ఇచ్చినాడు అన్నీ నాకు తెలుసు. నేనే మాట్లాడిన ఆ రోజు కూడా. ఒక మైనార్టీ మహిళ కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో దేశం సుధాకర్ రెడ్డి దేశం సులోచన చైర్పర్సన్ ఉన్నప్పుడు రోడ్లు మెదపలే అంటే వాళ్ళు ఓసీకి సంబంధించిన వాళ్ళు, రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మాట్లాడలేకపోయినారు. మైనార్టీ అంటే అంత చులకన్నా అని చెప్పి రికార్డులోనే పంపిస్తా. మా బుజ్జి కార్డు ఉంది, రాజేష్ కార్డు ఉంది, ప్లస్ హరి కార్డు కూడా ఉంటాయి. సిటీ కేబుల్ కాడ నంద్యాల న్యూస్లో ఉంటుంది, సిటీ కేబుల్లో ఉంటుంది. నేను మాట్లాడడం లేదు. అటు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. వ్యక్తిగత విమర్శలు అనవసరం. వ్యక్తిగత విమర్శలు పోకుండా నంద్యాల నియోజకవర్గంలో మీరు ఏం అభివృద్ధి చేస్తారో బహిరంగ చర్చకు రా. ఆడికి రమ్మంటే ఆడికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ వైఎస్ఆర్ సర్కిల్లోనే కూర్చుందాం. 3 విగ్రహాలు ఉన్నాయి కదా వైఎస్ఆర్వి. శ్రీనివాస్ సెంటర్లో ఒకటి ఉంది, చాంకాలలో ఒకటి ఉంది, సాయిబాబా నగర్లో ఒకటి ఉంది. ఆడ కూర్చోండి, ఆడ కూర్చుందాం, ఏ ఇబ్బంది లేదు.